హాయ్ హలో అందరికీ నేనైతే ఈరోజు పప్పు చేస్తున్నాను. అయితే టమాటా వేయకుండా పప్పు చేస్తున్నాను. కామన్గా ఫస్ట్ నీళ్లు పెట్టి నీళ్లు మసలేటప్పుడు పప్పు వేసి తర్వాత పసుపు, ఎల్లిపాయలు, కరివేపాకు అన్నీ వేసి ఉడకబెట్టాలి. కొద్దిసేపు అయిన తర్వాత పచ్చిమిర్చి కట్ చేసి వేయాలి. అవి ఉడకాలి. ఇప్పుడు మంచి స్మెల్ వస్తుంది. ఇట్లా ఉడికితే పప్పు చాలా టేస్ట్ ఉంటుంది. అయితే మా టెర్రస్ గార్డెన్లో పైన మెంతెం కూర, గోంగూర ఉంది. అది తెంపుకొచ్చినాను, అది వేస్తున్నాను. కడిగి కొద్దిగా చింతపండు వేయాలి, కొద్దిగా ఉప్పు వేయాలి, కొద్దిగా ఎల్లిపాయలు వేస్తేనే బాగుంటుంది పప్పు. అయితే అయిపోయింది, పప్పు ఉడికింది. తొందరగా ఉడుకుతుంది పప్పు. ఇప్పుడు ఒక బాండె పెట్టి ఆయిల్ వేసి తాలింపు వేసి ఇప్పుడు తాలింపు వేయాలి. పప్పులో ఉప్పు వేసిన కాబట్టి రుబ్బుతున్నాను. చాలా బాగుంది పప్పు. అయితే సింపుల్గా తొందరగా ఉడుకుతుంది కుక్కర్లో వేయకున్నా కానీ. ఓకేనా, చూడండి. థ్యాంక్ యూ.